అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే చిన్నప్పయ్య హిరేల్ మండలం పలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కర్ణాటకలో కుటుంబంలో మహిళకు కాంగ్రెస్ ప్రభుత్వం 2,000 రూపాయలు ప్రతి నెల అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 8,000 చిల్లర నేరుగా మహిళ అకౌంట్లో వేయడం జరుగుతుంది. టీడీపీ నుంచి మంత్రిగా ఉన్న కాలు శ్రీనివాసులు మరియు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గతంలో ఎమ్మెల్యేగా ఉన్న రాయదుర్గం నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అన్ని సంక్షేమ పథకాలు నేరుగా మీకే చేరేలా చూస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ, ప్రతి ఇల్లు కట్టించుకున్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తాం. కేజీ నుండి పీజీ వరకు ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో ఎక్కువ పనిచేస్తారు. 200 ఇస్తున్నారు. ఈరోజు మనము అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే 400 రూపాయలు ఉపాధి హామీ పథకం కింద ప్రతి పనిచేసే కూలీలకు ప్రతి 400 రూపాయలు ఇస్తాం. అలాగే పింఛన్ 4,000 రూపాయలు వృద్ధులు వితంతులకు, వికలాంగులకు 6,000 రూపాయలు పింఛన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాము. అలాగే చదువుకున్న పిల్లోళ్ళు ఏదైనా డిగ్రీ చదివి పాపం ఈరోజు రైతన్నలు కష్టపడి నా కొడుకు చదువుకొని ఉద్యోగస్తుడైతే మా ఇంటికి ఒక నీడ్ అవుతుందని ఆలోచించి లక్షలు పెట్టి చదివిస్తే ఒక్క ఉద్యోగం కూడా మొన్న డిఎస్సి ఉద్యోగం ఇచ్చినాడు ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి. కాకపోతే ఆడ ఉండేది ఎంత 2,5 లక్షల ఉద్యోగాలు ఉంటే ఆయన ఇచ్చింది మరి 7,000 ఉద్యోగాలు. ఎవరికి సరిపోతాయి? ఈరోజు రైతన్నల్లో అనేక మంది కొడుకులు చదివించి వాళ్ళ జీవితాల్లో భవిష్యత్తు మారుతుందనే కాన్సెప్ట్తో చదివించి లక్షల్లో చదివించి వాళ్ళకి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లకు పంపిస్తే ఈరోజు ఒక్క ఉద్యోగం కూడా రాలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలో వస్తే ప్రతి చదువుకున్న విద్యార్థికి వాళ్ళ కోసం ప్రతి నెల 8,500 రూపాయలు ఇస్తూ వాళ్ళకి అప్రెంటిస్ అనే కార్యక్రమం చేసి వాళ్ళకి ఉద్యోగం ట్రైనింగ్లోనే వాళ్ళకి ఉపాధి కల్పిస్తూ ఉన్నటువంటి సందర్భం. అందుకే ప్రజలు ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మన భవిష్యత్తు మారుతుంది, మన అభివృద్ధి చెందుతుందనే కార్యక్రమంతో ఈరోజు ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించుకుంటున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది అంతా ఎన్ని పథకాలు ఎన్ని మాటలు చెప్పినారో అన్నీ వాళ్ళు ఇచ్చిండే సంక్షేమ ఫలాలు అన్నీ అభివృద్ధి చేసినారనే దీనితో ఈరోజు ఆలోచించుకుంటున్నారు. అందుకే రానున్న రోజుల్లో కూడా మాకు ఈ కొత్తగూడు నియోజకవర్గం కొత్తగూడు గ్రామంలో కూడా అన్నోళ్ళు అందరూ సహకరిస్తారు అనే ఆశీర్వాదంతో నేను ప్రతి గ్రామానికి వాళ్ళ చేతులెత్తి మొక్కునేది ఒకటే. వాళ్ళు ఇద్దరు కాలు శ్రీనివాసులన్న కావచ్చు, మెట్టు గోవిందరెడ్డి గారు కావచ్చు, వాళ్ళిద్దరూ ఎమ్మెల్యేలు అయిన 2 సార్లు చూస్తారు. నేను కూడా మీ పక్కన ఊరునే కొత్తూరు మాది. మీరు కూడా నన్ను ఆశీర్వాదం ఇస్తే రానున్న రోజుల్లో మీ ఇంటికి వచ్చి సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్క ఇంటికి కనీసం సంవత్సరానికి 1,00,000 రూపాయలు తక్కువ కాకుండా సంక్షేమ ఫలాలు అందిస్తానని తెలియజేస్తూ